రుణ బాధలు, అప్పుల బాధలు. వాళ్ళు ఎంత సంపాదిస్తున్నా గురుగారు సంపాదిస్తూనే ఉంటారు, కానీ అప్పులు తీరవు. ఆ సంపాదించిన సంపాదనంతా అప్పులు కడుతుంటారు, మళ్ళీ కొత్తగా అప్పులు అవుతుంటాయి. అసలు ఈ రుణ బాధల నుంచి బయటపడాలి అంటే మన ఆధ్యాత్మికం ప్రకారం ఏదైనా ఒక ప్రక్రియ ద్వారా అది అవకాశం ఉంటుందా? తప్పనిసరిగా అమ్మ. రుణబాధలు కలగడానికి ముఖ్యమైనటువంటి కారణం కుజుడు. కుజుడు. అందుకనే మనం మంగళవారం అప్పు తీసుకోకూడదని చెప్పు. అప్పు తీసుకుంటే అది జీవితంలో తీర్చలేం. ఇప్పుడు ₹1,00,000 అప్పు తీసుకున్నాం, మన దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి. ₹1,00,000 అప్పు అట్లానే ఉంటుంది, కానీ ₹1,00,00,000 మన దగ్గర ఉంటాయి. ₹1,00,000 అప్పు మాత్రం తీర్చలేం. ₹1,00,00,000 ఉన్నప్పుడు ₹1,00,000 తీర్చడం పెద్ద సమస్య కాదు కదా. కానీ ఏదో ఒక ఆటంకం. అంత రుణగ్రస్త కారకుడు ఎవరు అంటే కుజుడు. కుజగ్రహ అనుగ్రహం ఎక్కడైతే లోపిస్తుందో, కుజగ్రహ స్థితి ఎప్పుడైతే మనకి ప్రతికూలంగా ఉంటుందో, రుణ బాధలు, అలానే ఇచ్చిన డబ్బులు వెనక్కి రాకపోవటం. మంగళవారం ఎవరికి డబ్బులు కూడా ఇవ్వద్దని చెబుతాం, అందుకని వెనక్కి రావు మంగళవారం రోజున. కానీ మంగళవారం రోజున రుణం తీర్చడం మొదలు పెడితే, ₹1,00,00,000 అప్పు ఉన్నవాడు 10,000 ఉన్నాయి వీడి దగ్గర, ₹10,000 అప్పు తీర్చడం మొదలు పెడితే ₹1,00,00,000 అప్పు తీర్చడం పెద్ద సమస్యగా మారదు. మంగళవారం తీర్చడం మొదలు పెడితే చాలు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతూనే ఉంటుంది, అప్పు తీరుస్తూనే ఉంటాం, మొత్తం అప్పు లేకుండా ప్రశాంతంగా ఉంటాం కొన్ని రోజులకి. అంటే దీని అన్నిటికీ కూడా కారణం ఏంటంటే కుజుడు. దీంతోపాటుగా ముఖ్యంగా చాలామంది డబ్బులు సంపాదిస్తూ, ఎంత సంపాదించినా వాళ్ళ ఖర్చులు సరిపోయి అయిపోయిన తర్వాత ఆర్భాటాల కోసం చేసేటువంటి అప్పులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎక్కడో ఈ మధ్య విన్నానమ్మా, డబ్బులు అప్పు చేసి పార్టీలు చేసుకుంటారట ఏదో దేశంలో. అది మన దేశంలో కూడా ప్రారంభమైంది. అంటే పూర్వకాలంలో తక్కువ మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువ మంది అయ్యారు. విలాసవంతమైనటువంటి జీవితం గడపడం కోసం అప్పులు చేసి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ, ఇది నా లైఫ్ స్టైలు, నా దగ్గర ఇంత డబ్బులు ఉంటే నేను ఇంత ఖర్చు పెట్టుంటాను అనేటువంటి ఒక విశ్వాసాన్ని ఎదుటి వాళ్ళలో కలుగజేసి వాళ్ళ దగ్గర నుంచి అప్పులు తీసుకొని ఎగ్గొట్టేటువంటి పరిస్థితి రోజున ఇవాటి రోజున ఉన్న పరిస్థితి. కానీ రుణాలు తీసుకొని అప్పులు చేసుకోవడం అనేది ఇప్పుడు మన దగ్గర ఉందిగా గురుగారు. పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు మనం రుణాలు తీసుకునే ఇళ్ళు, ఇప్పుడు అన్ని బ్యాంకు లోన్స్ వచ్చేస్తున్నాయి. వాడు ప్రతిదానికి లోన్ ఇస్తున్నాడు. సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తే లోన్ ఇస్తున్నాడు కదా. అంటే అప్పుల పాలు చేయటం జనాల్ని. ఒక మాట చెప్పానండి, ఇక్కడ అప్పు ఇచ్చేవాడు ఉన్నప్పుడు తీసుకునే వాళ్ళకి ఏమవుతుందంటే అవసరానికి మించిన ఆలోచనలు పెరుగుతాయి. ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళాను అన్న, ఇంట్లోకి ₹1,000 అవసరం ఖర్చులు, మన దగ్గర 800 ఉన్నాయి. ₹800 సరుకులు తెచ్చుకొని వాడుకొని సర్దుకోవడం వేరు. ₹800 మన దగ్గర ఉన్నప్పుడు, ₹1,000 అవసరమైనటువంటి ఖర్చులు ఉన్నప్పుడు ₹2,000 అప్పు చేసుకొని కూడి తినటం వేరు. అది అసలు దరిద్రమైన అప్పు. ఓ మాట చెప్పాలంటే అవసరానికి తలకి మించిన భారం. ఓ మాట చెప్పాలంటే అలాగే ముఖ్యంగా నిజంగా అప్పుల గురించి చెప్పాలంటే రైతుల గురించి చెప్పాలి. వాళ్ళు మనకి పంట పండించి కష్టపడి మనకి 4 వేళ్ళు లోపలికి పోవడానికి, భోజనం చేయడానికి కారకమైనటువంటి పంటల్ని పండిస్తూ వాళ్ళు మాత్రం అప్పుల్లో మునిగిపోతున్నారు చాలామంది. నిజంగా డబ్బులు లేక ఆత్మహత్య చేసుకునేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది ఎవరున్నారమ్మా? రైతులే కదా. నిజంగా వాళ్ళంతా కష్టపడుతున్నారు. దేశానికి వెన్నెముక ఎవరంటే రైతు అని చెబుతున్నాం, కానీ వాడు మాత్రం అప్పుల్లోనే ఉంటున్నారు. వాళ్ళు మాత్రం మంచి పంచె కట్టుకోరు, మంచి షర్టు వేసుకోరు, తినేటువంటి తిండి కూడా కోటా బియ్యం కొనుక్కొచ్చుకొని మరి ₹2, ₹5 బియ్యం తింటాడు. మనకు మాత్రం మంచి బియ్యాన్ని అందిస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం అప్పుల్లోనే ఉంటారు. మరి తినాలి అనుకుంటే ఇదే బియ్యం వాళ్ళు తినొచ్చుగా, తినాలిగా. మరి లెక్క ప్రకారం వాళ్ళు తినకుండా ₹2 బియ్యం తెచ్చుకొని తింటున్నారు కదా. మరి అది ఎంత బాధాకరం. పెట్టేవాడికే తక్కువ తింటూ ఎదురు వాళ్ళకి మంచిని అందిస్తున్నాడంటే అట్లాంటి వాళ్ళు అప్పుల్లో ఉండకూడదు అనేటువంటిది అసలు నా ముఖ్య ఉద్దేశం కూడా. మంచిగా ఉండాలి వాళ్ళు. అలాగే అవసరమైనటువంటి ఇల్లు కొనుక్కుంటున్నాం, పెళ్లి చేస్తున్నాం, ఇట్లాంటి వాటికి ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితులు అప్పు చేయడం ఉత్తమం. కానీ ప్రతి అవసరం ఉన్నా లేకపోయినా అప్పు చేయడం అంటే అది మహా తప్పు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి పరిహారం పని చెయ్యదు. అందుకు చెప్పారు ఇప్పుడు ఈ పరిహారాన్ని. అదే ముందు ఈ విషయాన్ని అంటే ఏదో ఒక అవసరానికి చేసేసి పరిహారాలు వెతకండి. ధర్మపరమైనటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం తీరడానికి మాత్రమే మనం చెప్పబోయేటువంటి పరిహారం అనేటువంటిది చక్కగా పనిచేస్తుంది. వాళ్ళని ముఖ్యంగా రైతుల్ని నేను దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను. అంటే మిగిలిన వాళ్ళని కాదని కాదు, వాళ్ళు ముఖ్యంగా మనకు అవసరం కాబట్టి దేశానికి తప్పనిసరిగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. కుజుడు రుణగ్రస్త కారకుడు అవుతున్నాడు కాబట్టి ఇప్పుడు మీరున్నారు, మీకు వంకాయ కూర అంటే ఇష్టం, వంకాయ కూర చేసి మీకు భోజనం పెట్టా, మీరు నాకు ఫేవర్ అవుతారా అవరా? కదా, నాకు ఇష్టమైన భోజనం పెట్టారు కదా అని సంతోషం కదా. అలాగే కుజగ్రహానికి ప్రీతికరమైనటువంటి సమిధలు ఉంటాయి.
ఇప్పుడు నవగ్రహాలు 9 రకాల సమిధులు, నవగ్రహాలు 9, సమిధులు 9. అలాగే కుజుడికి ఇష్టమైనటువంటి సమిధ ఏమిటంటే చండ్రకర్ర. మనం చెబుతూనే ఉంటాం, ఎక్కువగా చండ్ర నిప్పుల్లాగా ఉన్నాయి కళ్ళు అని చెబుతూ ఉంటాం. పూర్వకాలంలో ఎక్కువ సినిమాల్లో వాడేవాళ్ళు ఈ భాషని. అమ్మవారి కళ్ళను కూడా చండ్ర నిప్పులతో పోల్చారు. శ్రీ విద్యోపాసనలో చండ్ర కట్టెను కాలిస్తే ఎంత ఎర్రగా ఉంటాయో కళ్ళు అంత ఎర్రగా ఉంటాయి అమ్మవారివి, అంత రౌద్రంగా ఉన్నాయని చెప్పి రౌద్రావతారంలో ఉన్నప్పుడు అమ్మవారి కళ్ళను పోలుస్తూ ఉంటాం. చండ్రకర్రకు ఉండేటువంటి లక్ష్యం ఏంటంటే ఒకసారి అంటుకుంటే అది ఆరిపోదు, అంటుకోవడమే చాలా కష్టం. అందుకనే ఇప్పుడు బ్రాహ్మణ పురోహితులు హోమం చేస్తూ ఉంటాం, నెయ్యి వేస్తుంటాం కదా, అవి కూడా చండ్రకర్రతోనే తయారు చేస్తారు. సుర్కు సుర్వం అంటే చండ్రకర్రతోనే తయారు చేస్తాం. ఎన్నిసార్లు నెయ్యి వేసినా అగ్ని దగ్గరికి తీసుకెళ్తున్నా తొందరగా అంటుకోదు కదా, అందుకని దాంతో తయారు చేస్తాం. దానివల్ల ఏంటి, నెయ్యి వేస్తూనే ఉంటాం, దగ్గర వెళ్తూనే ఉంటుంది, అంటుకోదు. వన్స్ అంటుకుందా అది మొత్తం తుది వరకు కాలుతూనే ఉంటుంది, చివరి వరకు కాలుతూనే ఉంటుంది మొదల దగ్గర నుంచి. అలాంటి సమిధ చండ్రకర్ర అంటే కుజుడికి చాలా ప్రీతికరమైనటువంటి సమిధ. మంగళవారం రోజున మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు రాహుకాలం కదా, ఈ చండ్ర కట్టెని తెచ్చుకోండి. దీంట్లో 2 పరిహారాలు చిన్న చిన్నవే ఇవి కూడా. చండ్ర కట్టెని తెచ్చుకొని ఒక చిన్న ఇంతవరకు ఇంత పుల్లలాగా తయారు చేసుకొని, ఒక చిన్న కట్టెలాగా తయారు చేసుకొని. చండ్రకర్రలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే చెదలు కూడా పట్టదు చండ్రకర్రకి. శంకుస్థాపన ఇప్పుడంటే లేదు, పూర్వకాలంలో శంకుస్థాపన అప్పుడంటే శంకు అంటే చండ్రకర్రతో తయారు చేసినటువంటి శంకుల లోపల పెట్టేవాడు. ఇప్పటికి పూర్వకాలంలో విలేజెస్లో చూడండి, ఇళ్ల ముందు ఇంత ఎత్తు శంకులు ఉంటాయి, అవి చండ్రకర్ర. లోపల ఉండేటువంటి అంటే ఇంటికి పెట్టేటువంటి చెదలను కూడా అదే తినేస్తుంది. ఇంటికి చెదల్ని రానివ్వకుండా ఉండేందుకు చండ్రను పెట్టేవాడు పూర్వకాలం. ఎంత సైంటిఫిక్ ఇదో చూడండి. అసలు మనకి తెలియదు ఎవరికి కూడా, చండ్రకర్రతో పెడతాం మంచిది అది ఒకటే తెలుసు. కానీ భూకారకుడు కుజుడికి ఇష్టమైనటువంటి సమిధ చండ్ర. అంతేకాకుండా ఇంట్లో ఉండేటువంటి సమస్త చెదల్ని తినేసేటువంటి శక్తి ఒక చండ్రకర్రకు మాత్రమే ఉంటుంది. అలాగే మన అప్పుల్ని తినేసేటువంటి శక్తి కూడా ఈ చండ్రకర్రకు మాత్రమే ఉంటుంది. ఈ చండ్రకట్టెని తెచ్చుకొని చక్కగా చిన్న చిన్న ఇంటివి చేసేసుకొని మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 లోపల దాని మీద మనకి ఎంత అప్పు అయితే ఉందో ఒక మార్కర్ తీసుకొని టోటల్ అమౌంట్, ఒక చోట 1,00,000, ఇంకో చోట 2 లక్షలు, ఇంకో చోట 3 లక్షలు, ఇంకో చోట 4 లక్షలు, 4, 3, 7, 7, 2, 9, 9, 1, 10 లక్షలు మొత్తం టోటల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ టోటల్ నెంబర్ని ఆ మార్కర్తో దాని మీద రాయమని చెప్పాడు. చండ్రకర్ర మీద రాసి చిన్న బౌల్ స్టీల్ది కానీ ఏదైనా పెట్టుకొని దాంట్లో పెట్రోల్ పోస్తారా, కిరోసిన్ పోస్తారా, నువ్వుల నూనె పోస్తారా, ఆవు నెయ్యి వేస్తారా, సంబంధం లేదు. కర్పూరం పెట్టేసి అది బాగా అది వెలిగటం స్టార్ట్ అయ్యేంత వరకు గట్టిగా కాల్చేసి మొత్తం తుద వరకు కాలేంత వరకు ఉంచి ఆ బూడిదని తీసుకెళ్ళి ఎక్కడల్లానో నీళ్లలో కలిపేసి రాండి. ఈ కర్రల్ని ఓ పాత్ర లాంటి దాంట్లో పెట్టి దాంట్లో ఇవి ఏదైనా మనం వేసి కాల్చాలి మొత్తం. సంకల్పం, మనోసంకల్పం మాత్రమే అక్కడ అవసరం. ఇది నువ్వు మంత్రాలు తంత్రాలు ఏమక్కర్లేదు, చేస్తున్నదే తంత్రం. ఒక మాట చెప్పాలండి, అంటే నా అప్పులు తీరాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో చేసుకొని ఆ చిన్న చండ్రకట్ట మీద రాసి దాన్ని కాల్చేసి ఆ బుడి తీసుకెళ్ళి నీళ్ళలో కలిపితే తప్పనిసరిగా 3 వారాలు చేయండి. ₹1,00,000 అప్పు ఉంటే ₹1,00,000 ఒకసారి వచ్చి పడతాయని చెప్పను, మార్గం మాత్రం తప్పనిసరిగా కనపడుతుంది. 3 మంగళవారాలు రాహుకాలంలో. ఇలా కాదు, ఇంకా వేరే విధంగా ఇంకో చిన్న పరిహారం. చండ్రకట్టెని తెచ్చుకోండి, కాల్ చేసేయండి ఇంట్లో ముందుగానే, బొగ్గులాగా తయారు చేయండి దాన్ని. అది ఇంకా సింపుల్. అది ఒక్క కట్టెని తయారు చేస్తే మొత్తం 3 వారాలకు సరిపోతుంది మనకి. చిన్న పుల్లను తయారు చేస్తే బొగ్గులాగా తయారైపోతుంది. ఆ బొగ్గుని మంగళవారం పొద్దున 6 గంటల నుంచి 7 గంటల లోపల, లేదా సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల లోపల మంగళవారం కుజహోరా కాలం అంటాం దాన్ని. ఆ సమయాన్ని కుజహోరా కాలం అంటాం. ఆ కుజహోరా కాలంలో నీకుండేటువంటి అప్పును మొత్తం ఒక నేల మీద రాసే బొగ్గుతో, ఈ చండ్రకట్టే బొగ్గుతో ఎడంకాలుతో రివర్స్లో తుడిచేసామని చెప్పండి దాన్ని. ఓకే, ఇది కూడా ఒక తాంత్రిక పరిహారం. మాట చెప్పాలంటే ఇది కూడా 3 వారాలు చేసి శుభ్రంగా వెళ్ళి కాళ్ళు కడుక్కోండి. ఈ విధంగా చేయడం ద్వారా మార్గం, అప్పులు తీరేటువంటి మార్గం 100% కనబడుతుంది. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. కుజగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అట్లానే వచ్చిన డబ్బులు మంగళవారం రోజున అప్పు తీర్చడం ప్రారంభించండి. తీరేటువంటి మార్గం కనపడ్డ తర్వాత తప్పనిసరిగా అవుతుంది. ఇలాంటివి చేసి ఎంతోమంది, నేను కొన్ని చోట్ల ఈ వీడియోస్ చేశాను, దీని గురించి కూడా మంచి పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి.
గురుగారు నిజంగా మీరు చెప్పిన ఇది చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా చేసింది, చాలా మంచిగా ఉంది, తొందరగా మా అప్పులు మొత్తం చాలా వరకు తీరిపోయినాయని చెప్పి చాలామంది నాకు ఫోన్ చేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మంచి సులభమైనటువంటి ప్రక్రియ పరిహారం ఇచ్చేస్తే చాలు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చూశారు కదా, రుణ బాధల నుంచి విముక్తి పొందాలి అంటే గురువుగారు చెప్పిన పరిహారాన్ని మనఃపూర్వకంగా చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.